హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెలలో అంటే రేపటి రోజు నుండి పంపిణీ చేసేటువంటి పెన్షన్లపైన భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ ఆగస్టు నెలలో పంపిణీ చేసేటువంటి పెన్షన్లపైన ఊహించని విధంగా 2 అప్డేట్స్ని తీసుకొచ్చారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి గతంలో ఇవ్వాల్సినటువంటి స్పోర్ట్స్ పెన్షన్లను 90,000 మందికి పంపిణీ చేస్తుండడమే కాకుండా కొత్త పెన్షన్లకు కూడా అవకాశం ఇవ్వబోతున్నట్లు ఆదేశాలను అయితే అందాయన్నమాట. ఇప్పటికే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి వీలు లేక కొత్త పెన్షన్దారులంతా కూడా దాదాపు 5 నుంచి 6 లక్షల మందికి వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకున్నటువంటి వరకు 2 నుంచి 3 లక్షల మంది వరకు కూడా ఉన్నారని, వారికి ఆల్రెడీ పెన్షన్ అనేది గత ప్రభుత్వం మంజూరు చేసినా కానీ ఇప్పటి వరకు కూడా వారికి పెన్షన్ అనేది పంపిణీ చేయలేదు. మరి ఈ విధంగా మనకు ఈ పెన్షన్లకు సంబంధించి గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి వారితో పాటు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో కొత్తగా అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారికి, అలాగే ఇప్పటికే మనకు పెన్షన్లు మంజూరయ్యి పెన్షన్ పంపిణీ కాకుండా ఉన్నటువంటి వారికి కూడా ప్రభుత్వం ఇక్కడ భారీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి ఈ యొక్క ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్లలో భాగంగా ఆగస్టు నెలలో మనకు పెన్షన్ల పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఒక 2 అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. మరి ఈ పెన్షన్లను ఎప్పుడు ఏ విధంగా పంపిణీ చేయబోతోంది, ఎవరెవరికి కొత్త పెన్షన్లు ఇస్తున్నారు, ఎవరెవరికి పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారు, మరి కొత్తగా అప్లై చేసుకునే పెన్షన్దారులకు ఎప్పుడు అవకాశం కల్పిస్తారు, అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసుకునేటువంటి వారు ఆల్రెడీ పెన్షన్ ఓకే అయ్యింది కాబట్టి వారికి మళ్ళీ కూడా ఇక్కడ మనం కూటమి ప్రభుత్వంలో అప్లై చేసుకోవాలా అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను. వీడియోలో మొత్తానికి ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల పైన వచ్చినటువంటి 2 అప్డేట్స్ను మనం వీడియోలో తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తు ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దయచేసి వెంటనే కూడా లైక్ చేసేయండి. అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే, మీతో పాటు మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితే మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట వస్తుంది, దాన్ని ఆల్లో పెట్టుకోండి. ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి రోజు నుంచి పంపిణీ చేసేటువంటి పెన్షన్ల పైన ప్రభుత్వం భారీ శుభవార్తలు అయితే తీసుకొచ్చింది. ప్రతి నెలలాగే ఆగస్టు నెలలో కూడా మనకు 2 రోజుల పాటు కూడా పెన్షన్ల పంపిణీ అయితే ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతోంది. మరి 1 మరియు 2 తారీఖుల్లో మనకు ఉదయం 7 గంటల నుంచి కూడా పెన్షన్ పంపిణీని ప్రారంభిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుందన్నమాట. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పెన్షన్దారుడికి కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పిస్తూ దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి అవకాశం కల్పించడం జరిగింది. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు యథావిధిగా ఆగస్టు నెల పెన్షన్లను మంజూరు చేస్తామని చెప్పి మంత్రి గారు మనకు కొండపల్లి శ్రీనివాస్ గారు ఇప్పటికే తెలియజేశారనమాట. అంటే అలాగే మనకు గతంలో జూన్ నెలలో మంజూరైనటువంటి వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో పోస్ట్ పెన్షన్ వితంతు మహిళలు, వారికి కూడా 1,90,000 పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు కూడా ఇక్కడ మన మంత్రి
కొండపల్లి గారు తెలియజేయడం జరిగింది. మరి ఈ విధంగా ఆయన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి అంటే జూన్ నెలలోనే పంపిణీ చేయాల్సి ఉన్నా కానీ జూన్ నెలలో పంపిణీ చేయలేకపోయారు. మరి జూలై నెలలో 1న ఇస్తాము అనుకున్నారు అందరూ కూడా మహిళలు, అయినా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా ఎట్టకేలకు ఎటువంటి పెండింగ్ లేకుండా మనకు స్పౌస్ పెన్షన్లకు సంబంధించిన జాబితా అనేది ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి అధికారుల దగ్గరకు అందుబాటులో ఉంది. అక్కడ నోటీస్ బోర్డులో ఉంచడం జరిగింది. జిల్లాల వారీగా జాబితాలు అనేటివి అక్కడ అందుబాటులో ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ ఏమైందంటే మనకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎవరైతే మనకు ఈ స్పౌస్ పెన్షన్ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా 4,000 రూపాయల చొప్పున మనకు 1వ తారీఖున ఆగస్టు 1వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి కూడా మీకు కూడా పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభం అవుతుంది. ఇవి మరి ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. ఆగస్టు నెలలో పంపిణీ చేస్తామని చెప్పి మంత్రి గారే చెప్పారు. కాబట్టి డబ్బులు కూడా దీనికి సంబంధించినటువంటి డబ్బులను కూడా విడుదల చేసేశారు. మరి 1వ తారీఖున ఇప్పటికే మంజూరైనటువంటి భర్తకు పెన్షన్ వస్తూ ఉంటే, భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పెన్షన్ మీరు తీసుకోండి. మరి 1వ తారీఖున కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇప్పటి వరకు కూడా మన ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. అంటే వారికి ఏం చేస్తాము అని చెప్పిందంటే, మనకు గతంలో ఎప్పుడు అవకాశం ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆయన అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే చాలా చిత్తశుద్ధితో ఆయన ఈ పెన్షన్ల పెంపు విషయంలో ఆయన అడుగు ముందుకు వేశారు. అంటే గత ప్రభుత్వం 3,000 రూపాయలు ఇస్తూ ఉంటే ఇక్కడ కేటగిరీల వారీగా ఆయన పెన్షన్ పెంచడం జరిగింది. 1,000 రూపాయల వరకు వెంటనే కూడా పెన్షన్ పెంచి మనకు పెన్షన్ అయితే అందిస్తూ ఉన్నారన్నమాట. మరి ఈ విధంగా పెన్షన్ పంపిణీ అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పెన్షన్దారుడు కూడా మనకి ఈ యొక్క కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి చూస్తున్నారు. అదీగాక ముఖ్యంగా మనకు గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు చాలామంది లక్షల మంది పెన్షన్దారులు అప్లై చేసుకుంటే అప్పట్లోనే మనకు అప్పటి ప్రభుత్వం మనకు అవకాశం కల్పించింది. వీరికి పెన్షన్ అనేది మంజూరు చేసేసింది. కానీ మనకు పెన్షన్ ఇంకా పంపిణీ చేయాల్సినటువంటి టైంలో మన కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో మనకు అప్పట్లో ఆగిపోవడం జరిగిందనమాట. మరి తాజాగా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి వారి పరిస్థితి కనుక చూస్తే, గతంలో అప్డేట్ ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే ముఖ్యంగా మళ్ళీ కూడా అంటే ఒక కమిటీ అనేది వేస్తాం. ఆ కమిటీ నిర్ణయం మేరకు మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలా లేదా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేకుండానే మీరు అర్హతలను మరొకసారి పరిశీలించి వీరికి పెన్షన్ మంజూరు చేయాలా అని చెప్పేసి గతంలో అప్డేట్ అయితే వచ్చింది. కానీ అప్పట్లో మనకు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం కనుక చూస్తే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారు మళ్ళీ ఖచ్చితంగా మీకు అన్ని అర్హతల నుండి పెన్షన్ మంజూరు అయినా కానీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే, గత ప్రభుత్వంలో చాలామంది బోగస్ పెన్షన్దారులు అప్లై చేసుకున్నారు. మరి మేము వారందరినీ కూడా గుర్తిస్తున్నాం. వారందరినీ కూడా తొలగించేసి మీకు కొత్త పెన్షన్లు అనేటివి ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పటికే దివ్యాంగుల పెన్షన్లు కూడా వెరిఫికేషన్లు జరుగుతూ చాలామంది అర్హత లేనటువంటి వారిని మన ప్రభుత్వం పక్కన పెడుతుంది. కాబట్టి ఇక్కడ గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారు కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఈ ఆగస్టు నెలలో ఈ కొత్త పెన్షన్లకు అవకాశం కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో వారు మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేసుకునే దానికి ఇక్కడ అవకాశం అయితే కల్పించబోతుందన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి గత ప్రభుత్వంలో పెన్షన్ మంజూరు అయిపోయినా కానీ మళ్ళీ కూడా మీరు ఇప్పుడు కొత్తగా ఇక్కడ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ విషయాన్ని గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి పెన్షన్దారులు గమనించాలి. అలాగే ఇప్పుడు కొత్తగా మనకు 5 నుంచి 6 లక్షల మంది వరకు కూడా ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేసింది. మరి జూన్ నెలలోనే ఈ కొత్త పెన్షన్లకు అవకాశం కల్పిస్తామని చెప్పినా కానీ మనకు ప్రభుత్వం అవకాశం కల్పించలేకపోయింది. తాజాగా మనకు 50 ఏళ్ల పెన్షన్తో పాటు వృద్ధాప్య పెన్షన్ కానీ, భర్తకు పెన్షన్ రాకుండా భర్త చనిపోయినటువంటి మహిళలకు వితంతు పెన్షన్ కానీ, అలాగే ఒంటరి మహిళా పెన్షన్ కానీ, నేతన్న పెన్షన్ కానీ, మరి ఇవన్నీ కూడా దివ్యాంగుల పెన్షన్ కానీ ఇవన్నీ కూడా పంపిణీ చేసేందుకు అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం మరి ఈ
పింఛన్లు అన్నిటికీ కూడా అప్లై చేసుకోవడానికి మన ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది. ఇప్పటికే అనేక వాయిదాలు అయితే పడ్డాయి. ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా ఇప్పుడు మనకు ఈ పింఛన్లు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. అలాగే ఒకే ఇంట్లో 2 పింఛన్లు ఇవ్వడం అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించబోతోంది. అంటే ఇప్పటికీ మనకు ఒక వితంతు పింఛను, ఒక దివ్యాంగ పింఛను, ఒక వృద్ధాప్య పింఛను, ఒక దివ్యాంగ పింఛను, ఈ ఇంట్లో ఒకే రేషన్ కార్డు మీద 2 పింఛన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒకే ఇంట్లో 2 వృద్ధాప్య పింఛన్లు ఇచ్చే ఆలోచన కూడా చేస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందుల్లో ప్రజలు అంటే పింఛన్దారులు ప్రభుత్వం ఇచ్చేటువంటి పింఛన్లపై ఆధారపడి చాలామంది ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ పింఛన్ల విషయంలో ఆయన చాలా క్లారిటీగా మనకు అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉన్నారు. మరి అప్డేట్స్ అన్నీ కూడా మనకు ఎప్పటికప్పుడు అందుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మనకు అవకాశం ఇవ్వబోతుంది. మరి ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా మనకు అంటే అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా మనకు పెన్షన్లు అయితే ప్రారంభం కాబోతూ ఉన్నాయి. మరి అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. దీంతో పాటుగా మనకు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారి పెన్షన్లను మరొక 2 నెలల పాటు కూడా తనిఖీలు అయితే చేస్తారు. ఇప్పటి వరకు కూడా 7 లక్షల పెన్షన్లో 5 లక్షల పెన్షన్లను అయితే తనిఖీ చేయడం జరిగింది. మరొక లక్షల పింఛన్లు అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. మరి 2 లక్షల పింఛన్లు కూడా ఈ సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ 3 నెలల్లో కూడా తనిఖీ చేసి వారిలో ఎవరైతే అనర్హత ఉండి ఇప్పటి వరకు కూడా పింఛన్లు తీసుకుంటున్నారో వారందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇక్కడ పింఛన్ పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది. అలాగే ఈ నెల 25 నుంచి కొత్త సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు. మరి కాలేదు. మరి నిన్నటి రోజు నుంచి కూడా సదరం సర్టిఫికెట్లు జారీ కూడా జరుగుతుంది. ఒకసారి మీరు కొత్తగా సదరం క్యాంపులకు వెళ్ళొచ్చిన వారైతే గ్రామవార్డు సచివాలయంలో ఒకసారి కనుక్కొని ఈ కొత్త సదరం సర్టిఫికెట్లను మీకు డౌన్లోడ్ చేసే అయితే అక్కడ ఉచితంగా అందించడం జరుగుతుంది. మరి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంది, మరి ఆగస్టు నెలకు సంబంధించి ఈ పింఛన్ల విషయంలో వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అని నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.